హలో అండి. టేస్టీగా దొండకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి. ఒక బాణలి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. అందులోనే ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసి మిక్సీ జార్లోకి తీసుకోండి. 50% కుక్ అయ్యేంత వరకు దొండకాయల్ని దోరగా వేయించుకోండి. వేయించుకొని అది కూడా పక్కన పెట్టుకొని అదే బాణలిలోకి ఎర్రగడ్డలు, టమాటాలు అలాగే తెల్లగడ్డలు కూడా వేసుకొని కొంచెం మగ్గాక కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసుకోండి. అది కూడా బాగా మగ్గిన తర్వాత కొంచెం చల్లార్చేయండి. మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందుగానే నానబెట్టుకోండి. అందులోకి మొత్తం మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా టెంప్టింగ్గా ఉంటుంది. అలాగే నేనైతే నెయ్యి వేసుకొని అయితే తిన్నాను అనమాట. సో చిన్నపిల్లలు కారం లేకుండా చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఎంతో ఈజీగా అయిపోతుంది. అలాగే క్యారెట్లే కానీ టిఫిన్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.